హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. చేరగానే మీకు 75,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. సో చాలా మంచి అవకాశం. రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేస్తున్నారు. 24th May, మనకి ఏదైతే 24th May సాటర్డే ఉందో ఆ డేట్ రోజు మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. ఆ డేట్ నుంచి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలంటే 13th June వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏ పేజీలో ఇచ్చారంటే ఇది 5th పేజీలో ఉంది నోటిఫికేషన్లోనే. సపరేట్గా మీరు వేరే ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇదే నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్లోనే కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనము ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో సో వీటిని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకొని కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి బ్లాక్ పెన్తో అయితే ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్ అనేది. సో మీరు బ్లాక్ ఇంక్ పెన్తో అయితే కంప్లీట్గా అప్లికేషన్ రాయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది అతికించిన తర్వాత దాని మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ మీద వచ్చే విధంగా, ఫోటో మీద వచ్చే విధంగా సైన్ అనేది పెట్టాలి. తర్వాత ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్. తర్వాత ఇన్ కేస్ మీరు పీడబ్ల్యూడి వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి రాయండి, లేకుంటే నో అని చెప్పేసి రాయండి. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో సో చూద్దాం ఎన్ని పేజెస్ ఉంది అంటే మనకి లైక్ 2 pages అయితే ఉంది. ఈ యొక్క 2 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలో కూడా క్లియర్గా చెప్తాను. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చూడండి. నోటిఫికేషన్లో 8th పాయింట్ దగ్గర ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి 100+ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే ఇక అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్స్ వస్తాయి కదా, అభ్యర్థుల్ని ఎలా సెలెక్షన్ చేస్తారంటే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం, అలాగే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ని అయితే ఉండదు కాబట్టి సో మీకు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ అనేవి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే ఎలక్ట్రికల్ విభాగంలో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకి బేసిక్ పేనే స్టార్టింగ్ మీకు 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ పే అది 1,40,000 వరకు ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్. సో మీకు 40,000 కాకుండా అలవెన్సెస్ కూడా వస్తాయి. అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా 70,000కి పైగానే ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్లో ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్, ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు.
ఏజ్ లిమిట్ వచ్చేసి మే 1 2025 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. అలాగే క్యాస్ట్ వర్గా ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మే 1 2025 నాటికి మీరు ఎలక్ట్రికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఈ యొక్క బీఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో దాంతోపాటు అట్లీస్ట్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఇది ఎందులో అంటే ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి లేదా ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్ ఆర్ టెస్టింగ్, కమిషనింగ్ అండ్ ఆర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ రైల్వేస్. సో లేదా మెట్రో రైలు కానీ, హై స్పీడ్ రైలు కానీ, లేదా పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించి కానీ, లేదా డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిలో మీకు అట్లీస్ట్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా యొక్క ఎలిజిబిలిటీ ఉండి మీరు యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మాత్రం సో డెఫినెట్గా చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఆల్ ఇండియా పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది చాలా పెద్ద సంస్థ, మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు బ్యాండ్ కూడా రాయించాల్సి ఉంటుందన్నమాట. అంటే అట్లీస్ట్ ఈ యొక్క సంస్థలో మేము 3 ఇయర్స్ వర్క్ చేస్తాము అని చెప్పేసి బాండ్ పైన సైన్ పెట్టాలి. సో అదన్నీ కూడా చూసుకోండి. మనకి మోస్ట్లీ ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైతే పర్టికులర్గా నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ఉండి మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. అయితే జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఫీ అనేది కట్టాలి 1000 రూపీస్. సో అది ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మనకి ఆ యొక్క నేమ్ అనేది ఇచ్చారు ఈ సంస్థకి సంబంధించి, ఇన్ ఫేవర్ ఆఫ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ న్యూఢిల్లీ అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఏదైతే మెన్షన్ చేసిన నేమ్ ఉందో సో దీని మీద మీరు బ్యాంకుకి వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి జత చేయాలి. దాంతోపాటు ఏంటంటే మీరు అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, జాయింట్ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ C4 డిస్ట్రిక్ట్ సెంటర్ సాకేత్ న్యూఢిల్లీ 110017 ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఇలా మనము అప్లికేషన్ అయితే చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.